వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పును వేసుకొని లో ఫ్లేమ్లో కొద్దిగా వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. తరువాత అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్పు గోధుమ రవ్వ వేసుకొని వేయించుకోవాలి. కలుపుతూ లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని ప్యాన్లో 2.5 కప్పుల వాటర్ వేసుకోవాలి. తరువాత 2 చిటికెల కేసరి ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత వేయించుకున్నటువంటి గోధుమ రవ్వను వేసుకొని ఉండలేమి లేకుండా లో ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత 1 కప్పు పంచదార వేసుకొని ఇది కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకుందాం. తరువాత వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ను వేసుకొని ఇది అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. వేసి ఇది అంతా బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇది రెడీ అయ్యింది. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయ్యింది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.